ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉండేవాళ్ళం అండి. ఆ టైంలోనే నేను ట్వీట్ కూడా చేశాను అనుకుంటా, ప్రభాస్ ఇస్ మై సోల్మేట్ అని. డార్లింగ్ బంగారం ప్రభాస్కి చాలా చాలా థ్యాంక్స్. ఏంటంటే నేను ఎప్పుడైనా వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఏ కల్మషం లేకుండా, అంటే జెన్యూన్గా ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది అంటే మనం ఎవరి సమస్యలో చాలా ఆనందంగా మనం అంటే నిష్కల్మషంగా ఫీల్ అవుతామో అది ప్రభాస్. మన ప్రభాస్లో నాకు బాగా నచ్చిన విషయం, స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు. స్నేహితులంటే తన చుట్టూ స్నేహితులుంటే తనకి ఇంకేమీ వద్దు. నా మొబైల్లో ప్రభాస్ పేరు డార్లింగ్ అని ఉంటుంది. నా వైఫ్ పిల్లలకి కూడా ప్రభాస్ అంటే బాగా ఇష్టం. మా ఇంట్లో ప్రభాస్ ఫోటో ఉంటుంది, పెద్ద ఫోటో. వెరీ ఫ్యామిలీ పర్సన్, వెరీ లవ్లీ పర్సన్ ప్రభాస్. మనం ప్రభాస్ తోటి ఇంకొక విషయం నేను చెప్పాలి. ఫ్రెండ్షిప్ అంటే అంత మర్యాద ఇస్తారండి. మా చిన్నబ్బాయి ప్రభాస్ అసలు ఇంతవరకు ఇండస్ట్రీలో ఎక్కడ ఒక చిన్న కామెంట్ అతని గురించి నేను వెళ్ళా. అంత డిసిప్లిన్డ్ గా వెళ్ళిపోతున్న ఒక ఆర్టిస్ట్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టమని కృష్ణ చెప్పారు. నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ చెప్పిన ఈ వార్త ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. ప్రభాస్, I know he is a sweetheart, I know he is your darling, but I would say he is more than that. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. సో ప్రభాస్ అంటే బాగా ఇష్టం. ఇక్కడ నా ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు ఉన్నారు. హీరో అంటే ప్రభాస్ గారు లాగా ఉండాలి. నేను కూడా ప్రభాస్ గారి ఫ్యాన్నే. ఛత్రపతిలో ప్రభాస్ చాలా బాగుంటుంది నాకు ఇప్పటికి. మీ అందరికీ అతను డార్లింగ్, ఆయనకి నేను డార్లింగ్. Right now I'm shooting with Prabhas and I've realized that he's the nicest co-star I've ever shared screen with. He's a really sweet guy and we discuss everything under the sun from astronomy to religion, and he's very intelligent, very intelligent. అంత మాస్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నాకు ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఫీల్ అయ్యాను నేను. సరే, నా ఫ్రెండ్స్ కంటే వీళ్ళు ముందు చాలా గట్స్తో నన్ను నమ్మి ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చారు. డార్లింగ్ ప్రభాస్, ఐ ఓ టు డార్లింగ్, నా జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ. ప్రభాస్ అన్నకి గురించి ఒకటే చెప్పాలి. యాక్చువల్లీ ఏంటంటే నేను ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న అలా ఉంటాడు, ప్రభాస్ అన్న అలా, ప్రభాస్ అన్న ఇలా ఉంటాడు చాలా ఇమాజినేషన్ ఉంటాయి అనమాట. కానీ నిజం చెప్తున్నాను, నా హోల్ హార్ట్గా చెప్తున్నాను, ప్రభాస్ అన్న నేను మీ అందరి తరపున నేను మీలాగా ఒక ఫ్యాన్ గా చెప్తాను. ప్రభాస్ అన్న సూపర్. నేనేదో అన్న పక్కన ఉన్నాడని చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ప్రభాస్ అన్నని డార్లింగ్ అంటారంటే ఎందుకంటే నాకు అర్థమయ్యేది కాదు యాక్చువల్లీ. ఎందుకంటే నిజంగా అయినా డార్లింగే. ఇండస్ట్రీలో ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్? అందరితో బాగా క్లోజ్ గా ఉంటాను. బాగా క్లోజ్ ఫ్రెండ్ అంటే ప్రభాస్. ప్రభాస్ 6 అడుగుల మనిషి, ప్రభాస్ 6 అడుగుల అందగాడు, ప్రభాస్ 6 అడుగుల ఆర్టిస్టు, ప్రభాస్ 6 అడుగుల మంచి మనిషి. ప్రతివాడు ప్రభాస్ ని డార్లింగ్ అని పిలుస్తాడు. చిన్న పెద్ద అని లేకుండా ప్రభాస్ అందరినీ డార్లింగ్ అని పిలుస్తాడు. దిస్ అ గ్రేట్ థింగ్. ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు నాకు. ఐ హావ్ టు సే థ్యాంక్స్ టు ప్రభాస్ అ లాట్. ఈ సచ్ అ డార్లింగ్. ప్రభాస్ అడిగితే ఎప్పుడో చెప్పు డార్లింగ్ నేను వచ్చేస్తాను అన్నాడు. దాని తర్వాత అతని సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక SMS పెట్టాను ఎప్పుడు వస్తావని. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు, నేను షూటింగ్ లో బిజీగా ఉన్నా కానీ నువ్వు చెప్పు పలానా రోజు వచ్చేస్తాను. హ్యాపీగా వచ్చాడు, చెప్పేసి వెళ్ళాడు. హ్యాಟ್ಸ್ ಆಫ್ ಟು ಐ ಹ್ಯಾವ್ ಟು ಸೇ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಪ್ರಭಾಸ್ ಅ ಲಾಟ್. ಆದ್ರೆ ಸೈಮಾ ಅಂದ ತಕ್ಷಣ ನಾವು ಬರೀ ಕನ್ನಡ ಅಲ್ಲದೆ ತೆಲುಗು, ಮಲಯಾಳಂ ಹಾಗೆ ತಮಿಳ್ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ಆಕ್ಟರ್ಸ್ ಕೂಡ ಬಂದಿರ್ತಾರೆ. ಸೊ ನಿಮ್ಗೆ ಯಾರನ್ನ ನೋಡ್ಬೇಕು ಅಂತ ತುಂಬಾ ಕಾಯ್ತಾ? ತುಂಬಾ ಯಾರನ್ನ ನೋಡಕ್ ಇಷ್ಟಪಡ್ತೀನಿ ನಾನು ಅಂದ್ರೆ ತೆಲುಗು ಇಂಡಸ್ಟ್ರಿ ಅಂತ ಬಂದ್ರೆ ಪ್ರಭಾಸ್. ప్రభాస్ பத்தி சொல்லவே தேவை. ஃபார் விமன் அண்ட் மென் போத் யூ ஆர் டார்லிங் டு அஸ். நான் அவர் கூடவே ஏற்கனவே ஒரு படம் ஒன்று, ரொம்ப சாஃப்ட் ஸ்போக்கன், ரொம்ப குசும்பு, அவர் ரொம்ப ஜென்டில்மேன் மாதிரி இருக்காரு. பிரபாஸ் வந்து அவர் ஃபேன்ஸ்ல செல்லமா டார்லிங் தான் கூப்பிடுவாங்க. లొకేషన్లీ అవర్ ఎలా డార్లింగ్ తో. అందుట్లో మన ప్రభాస్ అన్నకు అస్సలు ఈగో ప్రాబ్లం లేదు.
డైలీ వచ్చేసి అసలు ప్రతిరోజు కలిసినప్పుడు ప్రభాకర్ షాట్ బాగుంది నీది, మొన్న వేసినావు కదా ఆ షాట్ బాగుంది, ఆ డైలాగ్ భలే వచ్చింది అసలు. నేను చూసాను కూడా ఎడిటింగ్ అయిన తర్వాత, అసలు డబ్బింగ్ అయిన తర్వాత, అరే ఏం చెప్పావు ప్రభాకర్, సూపర్, అసలు నీకు చాలా పేరు వస్తుంది. నేను చెప్తున్నా కదా చాలా పేరు వస్తుంది, నా మాట గుర్తుపెట్టుకోండి, చాలా పేరు వస్తుంది. అంటే డైలీ అంత గొప్పగా ఎవరు చెప్పరండి అసలు. అంటే అందుకే ఆయన డార్లింగ్ అన్నారు అందరూ. ग्रेट असल है। प्रभास के बारे में बताइए। मैं क्या बताऊं कि कैसा इंसान है वो? स्वीट है, प्रोफेशनल है और मेरे सब फ्रेंड्स में से एक है। डार्लिंग, डैशिंग, डायनामिक, यंग, रोमांटिक, मास हीरो प्रभास। For me, Prabhas is like a real hero. ఇప్పుడు ఉన్న హీరోల్లో ఒక మాస్ కమర్షియల్ సినిమా చేయాలనిపిస్తే మీకు ఫస్ట్ గుర్తొచ్చే హీరో ఎవరు? ప్రభాస్ ఇస్ వెరీ హ్యాండ్సమ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సన్ అంటే నేను కూడా చెప్తా ఉంటానండి, ఫ్రమ్ వెన్ ఐ నోన్ హిమ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్వేస్ బికమ్ అ బెటర్ పర్సన్. ఐ లవ్ ప్రభాస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంటే మైకిల్ జాక్సన్ కి ట్రిబ్యూట్ ఇచ్చినప్పటి నుంచి ఐఎమ్ హిస్ ఫ్యాన్. నా తెలుగు ఫేవరెట్ హీరో ఇస్ ప్రభాస్ అండి. హీ లుక్స్ టిపికల్ సౌత్ ఇండియన్ హీరో, సో ఐ లైక్ హిమ్. ప్రభాస్, I'm a fan of ప్రభాస్. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ప్రభాస్.